హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఈ రోజు షిరిడి వెళ్తున్నాము. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. మేము ఈ ట్రైన్ లోనే నాగర్సోల్ వరకు వెళ్తున్నాము. షిరిడి వెళ్ళాలంటే ఫస్ట్ ట్రైన్ బుక్ చేసుకోవాలి కదా. ఇది ఎలా చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్ లో ఐఆర్సిటిసి డౌన్లోడ్ చేసుకొని హైదరాబాద్ టు షిరిడి లేదా నాగర్సోల్ అని సెర్చ్ చేస్తే ట్రైన్ ఆప్షన్స్ వస్తాయి. దాన్ని బట్టి మనము మన కన్వీనియంట్ బట్టి బుక్ చేసుకోవాలి. మేము వెళ్ళే ట్రైన్ నాగర్సోల్ స్పెషల్ 3 టైర్ ఏసీ బుక్ చేసుకున్నాం. ఇది చాలా కన్వీనియంట్ గా ఉంది. ఇది ఎవ్రీ థర్స్డే 9:20 PM కి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 9:20 PM కంటే 10 మినిట్స్ ముందే వచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ 9:30 AM కి నాగర్సోల్ చేరుకున్నాము. ఈ ట్రైన్ అయితే పర్లేదండి, బానే ఉంది. ట్రైన్ స్టార్ట్ అయిన కాసేపటికే ఇలా 2 బెడ్షీట్స్ అయితే ఇచ్చారండి, కాటన్ బెడ్షీట్స్. మేము డిన్నర్ చేసి ట్రైన్ ఎక్కామండి. సో ట్రైన్ ఎక్కిన తర్వాత కాసేపటికి ఇంకా పడుకుండిపోయాం. పర్లేదండి, బాగానే నిద్ర పట్టింది. ఈ ట్రైన్ లో అసలు మాకు జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదండి. ఎందుకంటే నైట్ ట్రైన్ ఎక్కగానే పడుకున్నాం కదా, మళ్ళీ తెల్లవారిన తర్వాత లేచాము. ట్రైన్ జర్నీ బెటరా, బస్ జర్నీ బెటరా అని నన్ను అడిగితే మాత్రం ట్రైన్ జర్నీయే బెటర్ అని నేను చెప్తానండి. ఎందుకంటే బస్లో వెళ్ళినప్పుడు వాష్రూమ్కి ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు మన ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు పిల్లలు ఉంటారు, వాళ్ళకి వాష్రూమ్ వెళ్ళాలన్నా ఇబ్బందే. బస్సు అయితే మనము ఆపమన్న దగ్గర ఆపరండి, వాళ్ళకు నచ్చిన చోట మాత్రమే ఆపుతారు. అదే ట్రైన్ అయితే అలా ఏమీ ఉండదు, ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వాష్రూమ్ వెళ్ళి రావచ్చు. అందుకని ట్రైనే బెటర్ అండి. మేము రిటర్న్ ట్రైన్ అయితే బుక్ చేసుకోలేదు, ఎందుకంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎప్పుడు రిటర్న్ అవుతాము, ఏ రోజు అనేది తెలియక మేము అప్పటికప్పుడు చేసుకోవచ్చులే అనుకున్నాము. కానీ మాకు ట్రైన్ అయితే దొరకలేదండి. సో మేము వచ్చేటప్పుడు బస్లో వచ్చాము. బస్లో అయితే చాలా ఇబ్బంది అయిందండి. ఇప్పుడైతే నాగర్సోల్ వచ్చేసామండి. ఇక్కడికి వచ్చేసరికి టైం అయితే 9:30 అవుతుంది. నైట్ 9:20కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 9:30కి వచ్చేసామండి నాగర్సోల్కి. నాగర్సోల్లో దిగిన తర్వాత షిరిడి వెళ్ళాలంటే బై క్యాబ్స్ ద్వారా వెళ్ళొచ్చు. మనం ట్రైన్ దిగగానే ఇక్కడ క్యాబ్ డ్రైవర్స్ వచ్చి షిరిడి తీసుకువెళ్తామని అడుగుతున్నారు. కానీ వీళ్ళు ఒక్కరికి 250 చెప్తున్నారండి షిరిడి వెళ్ళడానికి. మేము ఇలా వెహికల్స్ దగ్గరికి వచ్చి అడిగితే వాళ్ళు 150కే తీసుకువెళ్తామన్నారు. నాగర్సోల్ నుండి షిరిడి రావడానికి 1:20 అయితే సమయం అయితే పట్టిందండి. అదే ట్రైన్ లో అయితే నాగర్సోల్ నుండి షిరిడి రావడానికి 3 hours టైం పడుతుందంట. అందుకోసమని చాలా మంది నాగర్సోల్లో దిగి అక్కడ నుండి బై క్యాబ్స్ ద్వారా షిరిడి చేరుకుంటారు. ఇక్కడ మేము టెంపుల్ కి దగ్గరలో 300 meters దూరంలో సాయిధామం అనే హోటల్లో రూమ్ అయితే తీసుకున్నాము. మేము 6 members కాబట్టి 6 beds ఉన్న రూమ్ అయితే తీసుకున్నామండి. రూమ్ రెంట్ వచ్చేసి 1400 per day. తర్వాత రూమ్ లో ఫ్రెష్ అప్ అయి దర్శనానికి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. మనము సాయి ఆశ్రమంలో రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చండి, కానీ మేము బుక్ చేసుకున్నామంటే రూమ్స్ అయితే అవైలబుల్ గా లేవు, అందుకని బుక్ చేసుకోలేదు. సాయి ఆశ్రమంలో ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ అయితే ఉంటాయి. నాన్ ఏసీ రూమ్స్ అయితే 250 రూపీస్ మాత్రమే. అంతేకాకుండా మనము దర్శనం టికెట్ అయినా హారతి టికెట్ అయినా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. మేము గురు పౌర్ణమి తెల్లారు వెళ్ళామండి. ఇప్పుడు నడుస్తున్నాం కదా, ఈ దారిలో కాకుండా రైట్ సైడ్ ఒక రోడ్ ఉంది కదా, అక్కడ నైట్ ఫుల్ షాపింగ్ ఉంటుందండి. రోడ్ సైడ్ సూపర్ ఉంటుంది. డే టైంలో అయితే ఉండదండి, ఓన్లీ నైట్ టైంలో మాత్రమే సూపర్ ఉంటుందండి షాపింగ్ అయితే. టెంపుల్లోకి మొబైల్స్ అయితే అలో లేదు. ఇక్కడ మొబైల్స్ లాకర్లో పెట్టి వెళ్ళాలి. ఒక మొబైల్కి 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ పక్కనే ఫ్లవర్స్ అమ్ముతున్నారు, ఇక్కడైనా కొనుక్కోవచ్చు, లేదా దర్శనానికి వెళ్ళే దారిలో అయినా కొనుక్కోవచ్చు, అక్కడ కూడా అమ్ముతున్నారు.
మనం మొబైల్స్ లాకర్ లో పెట్టిన తర్వాత కొంచెం ముందుకు వచ్చి ఇలా రైట్ సైడ్ లో ఆ ఇలా గేట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి దర్శనానికి వెళ్ళాలి. మేము ఫ్రీ దర్శనానికి అయితే వెళ్తున్నాము. మా దర్శనం అయితే అయిపోయింది. ఆ టెంపుల్లో బాబా గారిని దర్శించుకున్న తర్వాత మనకి విభూది, లడ్డు ప్రసాదం, ఒకటి భోజనం టికెట్ ఇస్తారు. అన్న ప్రసాదాలయానికి వెళ్ళి భోజనం అయితే చేయాలి. టెంపుల్లో బాబా గారిని దర్శించుకున్న తర్వాత టెంపుల్లోనే బాబా గారి గురుస్థానం ఉంటుంది. వేప చెట్టు కింద బాబా గారి గురుస్థానం ఉంటుంది. ఆ వేప చెట్టు ఆకులు గనక తిన్నట్టయితే అస్సలు చేదు అనేది ఉండదు. ఇంకా బాబా గారి ప్రధాన శిష్యుల సమాధులు ఉంటాయి. ఇంకా బాబా గారు వాడిన వస్తువులు చూడొచ్చు. ఈ టెంపుల్లో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తారు. టికెట్ వచ్చేసి 100 రూపీస్. ఈ టికెట్ డొనేషన్ రూమ్ దగ్గర ఇస్తారు. మార్నింగ్ 7 to 10 వరకు ఈ వ్రతాలు జరుగుతాయి. ప్రతి 1 hour కి వ్రతం ఉంటుంది. ఇంకా టెంపుల్లోనే గణపతి ఆలయం, శనీశ్వర ఆలయం, మహాదేవుని ఆలయంలు ఉంటాయి. ఇవన్నీ ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇప్పుడైతే మేము బాబా గారిని దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు అన్న ప్రసాదాలయానికి అయితే వచ్చాము. ఈ ప్రసాదాలయం అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఫ్రీ భోజనం ఉంటుంది, 50 రూపీస్ భోజనం ఉంటుంది. ఫ్రీ భోజనం అయితే కిందే చేయాలి, కింద ఫ్లోర్ లో. 50 రూపీస్ భోజనం అయితే ఫస్ట్ ఫ్లోర్ లో చేయాలి. ఇక్కడ మేము హ్యాండ్ వాష్ చేసుకొని ఫ్రీ భోజనానికి అయితే వెళ్తున్నాము. మనకు టెంపుల్లో ఫ్రీ భోజనం టికెట్ ఇచ్చారు కదా, అది ఇక్కడ చూపిస్తేనే ఫ్రీ భోజనానికి అలో చేస్తారు. టికెట్ లేకపోతే ఫ్రీ భోజనానికి అలో చేయరు. మనం 50 రూపీస్ భోజనం టికెట్ తీసుకొనైనా కూడా భోజనం చేయొచ్చు. కానీ ఫ్రీ భోజనం కింద ఫ్లోర్ లో, 50 రూపీస్ భోజనం ఫస్ట్ ఫ్లోర్ లో పెడతారు. ఫ్రీ భోజనానికి 50 రూపీస్ భోజనానికి తేడా అయితే ఏమీ ఉండదు, అంతా సేమే. ఫ్రీ భోజనం అయితే ఇలా లైన్ గా అందరూ కూర్చొని భోజనం చేయాలి. 50 రూపీస్ భోజనం అయితే టేబుల్ కి 4 members అట్లా కూర్చొని భోజనం చేయొచ్చు. ఇంకా మేము భోజనం చేసేసి బయటికి వచ్చేసి ఇక్కడ కాసేపు ఇలా కూర్చున్నాము. ఇక్కడ ఏంటంటే బాబా గారు వండుతున్నట్టుగా ఇక్కడ ఒక స్టాచ్యూ ఉంది కదా, అప్పట్లో బాబా గారు స్వయంగా వంట చేసి ఆకలన్న వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టేవారు. ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ దిగేసిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా షాప్స్ ఉన్నాయండి, మీరు హ్యాపీగా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఎక్కడ అంటే టెంపుల్ దగ్గర అండి, నైట్ షాపింగ్ ఇది. మనం ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే దారి పొడవునా అమ్ముతున్నారండి. మనకి షాపుల్లో కంటే వీళ్ళ దగ్గరనే ఏది కొనాలనుకున్నా చాలా తక్కువ ధరకే వస్తుంది. షాపుల్లో అయితే అస్సలు తగ్గించరు, వీళ్ళైతే మనం కొంచెం బార్గెనింగ్ చేస్తే పర్లేదండి, మంచి రేటుకే ఇస్తున్నారు. ఇంకా చెప్పల్స్ చూస్తే చిన్నపిల్లల సైజు నుంచి పెద్దవాళ్ళ సైజు వరకు అన్ని రకాల సైజు చెప్పల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా మనం చూసినట్టయితే చెక్కతో చేసిన బొమ్మలు, రోళ్ళు, ఇంకా మసాజ్ చేసుకునేవి, చెక్కతో చేసిన బౌల్స్, ఇంకా బట్టల షాపులు ఇంకా చాలా ఉన్నాయండి. బ్యాంగిల్స్ అయితే ఇక్కడ 30 రూపీస్, 40 రూపీస్, 50 రూపీస్. పూసల దండలు అయితే 10 రూపీస్ నుంచే స్టార్ట్ ఉన్నాయి. ఇక్కడ లేడీస్ చెప్పల్స్ అయితే సూపర్ ఉన్నాయండి, అన్ని డిఫరెంట్ గా ఉన్నాయి. ఓకేనండి, మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ఏమేం ప్లేసెస్కి వెళ్ళామో అనేది ఒక వీడియో వస్తుంది, చూడండి.